హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి 28 బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక కటింగ్ ఒక స్టిచ్చింగ్ పెడుతున్నాను మన బ్లౌజ్ కటింగ్ పేపర్తో. అయితే ఈరోజు వచ్చేసి మళ్ళీ నేను బ్యాక్ పార్ట్తో స్టార్ట్ చేశాను. ఒకవేళ మనకి నెక్కులు మనకి వెడల్పుగా అనిపించాయా, నేను మీకు ఏం చెప్పాను, కొంచెం ఇక్కడ వెడల్పు అనేది తగ్గించి కూడా మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు అని చెప్పేసి, ఓకేనా. అయితే చాలామందికి మన కటింగ్ తీసుకున్నప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయన్నమాట. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ నేను రోజు డైలీ ఒక వీడియో పెడుతున్నాను. అలాగే స్టిచ్చింగ్ చేసి కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాను. అసలు ఈ బ్లౌజ్ కరెక్ట్గా షేప్ అవుట్ అవుతుందా, కరెక్ట్ కొలతలతో వస్తుందా రాదా అనేది మీకు అర్థం కావాలని, ఓకేనా. అయితే వెనక డాట్స్ అయితే ఇలా వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చక్కగా నేను బెల్ట్ అనేది వేస్తాను, ఓకేనా. బెల్ట్ తర్వాత ఒకదానిమ్మటి ఒకటి అన్నీ కూడా మీకు నేను చూపిస్తూ ఉంటాను. చాలా ఈజీ ప్రాసెస్తో మీకు కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఎలా కట్ చేసుకోవాలో అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే 28 అంటే నేను ఎక్కువ నడుము సైజ్ ప్రకారం చెప్తానండి. చెస్ట్ వచ్చేసి 32, 34 వాళ్ళకు కూడా ఇది సరిపోతుంది, ఓకేనా. ఇలా ఉంటుందన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే చెస్ట్ లూజ్ చూసుకుంటారు. అలా కాకుండా ఇలా చూడండి మీరు, ఓకేనా. నడుము లూజు కరెక్ట్గా కొలతలతో మీరు పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక నార్మల్ బ్లౌజ్ మీదనే చూపిస్తానండి రోజు. ఎందుకంటే ఇక లైనింగ్ బ్లౌజ్ కుట్టాలి అంటే నాకు కూడా టైం ఉండదండి. బాగా సీజన్ ఇది, మీకు కూడా మంచిగా చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి నేను చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట, ఓకేనా. చేతి పని కూడా పెట్టట్లేదు, నేను మిషన్ కుట్టే వేస్తున్నాను. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఇస్తున్నాను మీకు కనిపించాలని. ఇలా మీరైతే చేతి పని చేసుకోండి, ఓకేనా. ఇలా కొంచెం 1 ఇంచ్ మీద నేను చేస్తున్నాను. కావాలి అనుకుంటే మనం విప్పి మళ్ళీ చేతి పని కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం మీకు, ఓకేనా. ఇలా ఫిల్టర్లు పెట్టడం వల్ల మనకి మధ్యలో ఈ షేప్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇలా, ఓకేనా. చాలా బాగుంటుంది షేప్ అనేది. ఇలా మనం కుట్టించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ నేను డాట్స్ ఎలా వేయాలో మీకు నేను చూపించాను కదా. ఆటోమేటిక్గా ఇవి 3 భాగాలు చేసుకొని 3 భాగాలకి మనం డాట్ అనేది పెట్టుకోవాలి, ఓకేనా. ఇలా ఇలా పెట్టేసి ఇప్పుడు చక్కగా మనం ఈ 3వ భాగానికి ఈ డాట్ అనేది వేయాలి. ఇక ఎక్కువ తక్కువ అనేది చెస్ట్ని బట్టి మనం ఈ డాట్ వేసుకోవాలండి. ఎక్కువ తక్కువలు అనేవి ఇలా వేసుకోవాలి. ఇలా మనం అడ్డంగా మంచిగా పెద్దగా పట్టించి వేస్తే మాత్రం మనకి షేప్ అనేది కోపుగా ఉంటుంది. కొంచెం తక్కువ పట్టి లూజ్గా వేస్తే షేప్ అనేది రౌండ్గా వస్తుంది, ఓకేనా. ఇంక ఇలా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇంకా కొంచెం పొడుగు కావాలన్నా కూడా మనం వేసుకోవచ్చు. వాళ్ళ కప్పు పొడవుని బట్టి మనం పొడవు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఉల్టా సీదా చూసుకొని దీని ప్రకారం ఇది కూడా వేసుకుందాం. ఇక నేను చకచకా వేస్తున్నానండి, మీరు చకచకా చూసి నేర్చుకోండి, ఓకేనా. ఇలా 3 భాగాలు ఏదైనా కూడా 3 భాగాలు చేసి 3 భాగాలకి మనం పెట్టేసుకోవాలి, ఓకేనా. ఇలా చాలా ఈజీగా చాలా ఇదిగా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు చాలా టఫ్ ఉంటుంది మనకి ఈ కటింగ్ అనేది, మంచిగా మనకి వేరేది ఇది ఉండదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లం లేకుండా నేను చాలా ఈజీగా చూపిస్తాను మీకు, చూడండి, ఓకేనా. ఇప్పుడు అది అయిపోయింది కదా. ఇప్పుడు నేను డబల్ షేప్ తీసుకున్నానండి. కింది బాజులు అయితే మనం కుట్టుకోవాలి. లెక్క అయితే నేను కుట్టాల్సిన అవసరం లేకుండానే డబల్గా తీసుకున్నాను. ఇలాగే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, ఓకేనా. పల్చటి క్లాత్ కాబట్టి కొంచెం దారం తెగుతూ ఉందండి. కొంచెం చక్కగా మీరు దాన్ని బట్టి మనం మందాలు ఎక్కువ ఉంటాయి. ఈ పెద్ద మిషన్ల మీద ఏంటంటే మందం ఎక్కువగా నీట్గా వస్తుంది క్లాత్ ఎప్పుడైనా. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా, ఓకేనా. చక్కగా ఇది ఎగస్ట్రా పట్టేసుకొని ఇలా ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా మలుచుకొని లోడింగ్ చేసుకోవాలి, ఓకేనా. వేరే క్లాత్ దీని కింద పడకుండా ఇలా పెట్టేసుకొని ఇలా మనం చేసేసుకోవాలి. చాలా షార్ట్కట్లో ఉంటుందన్నమాట. నేను చేసే పని ఏదైనా కూడా ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో షార్ట్కట్లో ఉంటుంది, ఓకేనా. ఇలా సాదా బ్లౌజ్ అంటే 10 నిమిషాలు స్టిచ్ చేయొచ్చండి. మనం అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే, కటింగ్ అవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకుంటే మనం 10 నిమిషాల్లో స్టిచ్ చేయొచ్చు అనమాట.
ఇప్పుడు నేను ఈ రివర్స్ అయితే పక్కన తీయమని చెప్పాను. ఈ లోపల నేను హ్యాండ్స్ అనేవి కుట్టుకుంటాను మీకు ఇబ్బంది లేకుండా. చక్కగా ఇలా నేను కొంచెం హ్యాండ్స్ మన ప్రోడక్ట్ కన్నా కూడా కొంచెం పొడుగు పెట్టాను. ఎందుకంటే మీకు పొడుగు హ్యాండ్స్ వస్తాయో రావని టెన్షన్ ఉన్న వాళ్ళకు కూడా వస్తాయని నిన్న కటింగ్లో చెప్పాను. ఈరోజు స్టిచ్చింగ్లో మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా వేసేసి మనం ఉల్టా సీదా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అంటే చక్కగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దీన్ని ఉక్సుల పట్టి కాజాల పట్టి లాగా వేసుకోవాలి. రెండు కూడా ఒకవైపు నుంచే వేస్తాను నేను. చూడండి, ఇలా కొంచెం పెద్ద క్లాత్ తీసుకుందాం. పెద్ద క్లాత్ తీసుకొని దీనికి సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఓకేనా? దీన్ని రివర్స్లో వేసుకోవాలి, దాన్ని స్ట్రైట్ మీద వేసుకోవాలి. ఉక్సుల పట్టీని ఇలా వేసుకుంటే మనకి సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఎన్నో చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈజీగా మనకి అయిపోతుంది. ఓకేనా? ఇలా రెండు కుట్లు ఎందుకు వేస్తున్నానంటే స్టిఫ్గా ఉండడం కోసం వేస్తున్నాను నేను. గట్టిగా ఉంటుంది మనకి. ఉక్సుల పట్టి కాజాల పట్టి 2-3 కుట్లు పడాలన్నమాట. ఓకేనా? ఇలా మనం ఇప్పుడు ఉక్సుల పట్టి రెడీ అవుతుంది. ఇలా ఇప్పుడు కాజాల పట్టి కూడా లోడింగ్తో వస్తుంది మనకి. ఈ ఖర్చు అనేది చక్కగా మనం లోన కనిపెట్టేసి ఇలా మనం పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, కటింగ్ అనేది మనకి ఎంత సులువు అంటే దానికన్నా సులువు స్టిచ్చింగ్ అనమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నేను కుడుతూ ఉంటే చక్క అర్థమవుతూ ఉంటుందండి. ఓహో, ఎమ్మటెమ్మటే కుడుతున్నాడు అన్నయ్య అని చెప్పేసి అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైతే అర్థం కాదు. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసేసి రెండో కుట్టు ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసి దీన్ని సమానంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా సమానంగా మనం కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మనం ఆల్రెడీ ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చాలా ఈజీ అన్నమాట. కొంచెం ఎక్కువ కావాలన్నా పట్టుకోవచ్చు. నెక్కులు కొంచెం కిందికి ఉన్నాయంటే, ఎందుకంటే నేను కప్పు పొడవు 14 పెట్టి పే చేశానండి. 13.5 కూడా సరిపోతుంది కాబట్టి షోల్డర్ మీద కొంచెం ఎక్కువగా కూడా పట్టుకోవచ్చు మనం. ఓకేనా? ఇలా పెట్టేసి ఇప్పుడు మనం నెక్ వేసుకోవాలి. ఈ నెక్ కూడా చక్కగా నేను ఎలా వేస్తానో చూడండి. చక్క ఓకేనా? చాలా ఈజీగా ఈ క్రాస్ పీసులు తీసుకోవాలి. తీసుకొని ఒక 3 స్టెప్పులు మనం క్రాస్గా తీసేసుకోవాలి. ఇలా వెంటనే అయిపోతుంది బ్లౌజ్ అనేది. మనం వెంటనే ఇది కుట్టుకుంటూనే మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచించాలి. అలా కాకుండా అప్పటికప్పుడు ఆలోచించుకుంటే ఇప్పుడు నెక్కులు వేస్తున్నాను, దీని తర్వాత మనం ఏం చేయాలి, అప్పుడు మన మెదడులో కదులుతూ ఉండాలన్నమాట. అలా పనిని మన మెదడుకి మన చేతులకి అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం వేరే మాటలు మాట్లాడుకుంటూ కూడా అదే పని, మన పనులు మన చేతులు మన మైండ్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా మనం కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. మనం చేసే పనిని ఫిక్స్ అనేది అంటారనమాట. దాన్ని ఫిక్స్ మైండ్లో ఇలా మనం చేసేసుకొని చక్కగా ఇప్పుడు మనం నెక్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఉక్సుల పట్టి కాడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఇలా చక్కగా పెట్టేసి ఈజీగా మనకి అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఇలా పెట్టేసుకోవాలి. కొన్ని సౌండ్స్ అనేవి పడుతూ ఉన్నాయండి. ఎంత వద్దనుకున్నా కూడా మనకి వీడియోలో సౌండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంచెం డిస్టర్బ్ కాకుండా కొంచెం ఇబ్బందిగానే ఉంది తీయడం కూడా నాకు. అయినా కూడా తీస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు అవసరం. మీరు కూడా కుట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయొద్దు, మీకు ఈజీ ప్రాసెస్లో చూపించాలి అని నేను చేస్తున్నాను. మీరు కూడా అదే అన్నయ్య నా కోసమే చూపిస్తున్నారన్న పట్టుదలతో చూడండి. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని మనం ఇలా తిప్పివేసుకోవాలి. చక్కగా ఇలా తిప్పివేసి నేను ఫినిషింగ్ అంతా అయిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తానండి. మొన్న వీడియోలో నేను చూపించలేకపోయాను, ఈరోజు చూపిస్తాను. ఓకేనా? ఇలా నెక్ మొత్తం చక్కగా వేసుకోవాలి. ఈ నెక్ వేయడం కూడా మన ఇష్టం అండి. అది వెడల్పు కావాలన్నా వెడల్పు వేసుకోవచ్చు, కొద్దిగా కావాలన్నా కూడా కొద్దిగా అనేది వేసుకోవచ్చు. ఓకేనా? ఇక స్పీడ్ అంటే మనకి ఇంకా పని లేట్ అవుతూ ఉంటుందండి ఎప్పుడైనా కూడా. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని నేను తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎక్కిస్తున్నాను చూడండి. ఓకేనా?
నేను మొత్తం మీకు కుట్టి చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఏ ఫినిషింగ్ అనేది ఎలా ఉందో ఏంటో మీకు చక్కగా నేను చూపిస్తాను. ఓకేనా? సెంటర్ నుంచి ఇలా ఎక్కించుకోవాలి. ఒకసారి ఇది కొలుచుకోవాలి మనం. ఇక ఇందాకలా మనకి చంకపేలికలు అనేవి పట్టాలి కదా, హ్యాండ్స్కి వేయాలి కదా. అయితే ఇప్పుడు దీనికైతే అంతగా అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళ ఖర్చు నేను బాగా పెట్టేశాను కాబట్టి కొంచెం లైట్గా చెయ్యి హ్యాండ్ను గుంజుకుంటూ వేసేసుకోండి సరిపోతుంది. ఇక మనకి 30 సైజుకి మాత్రం చంకపేలిక అనేది కంపల్సరీ పడుతుంది. 26కి 28కి అయితే పడదు. ఆ పన్నాయే సరిపోతుంది మనకి. ఈ రెండింటికి మాత్రం ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఓకేనా? చంకపేలిక వేయాల్సిందే. ఇక ఇప్పుడు 30 కాడ నుంచి చంకపేలిక అనేది పడుతుందండి. నేను ఖర్చులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను, ఎందుకంటే ఇక ఫ్యూచర్లో కొంచెం లావ్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా కుట్టుకునేటట్టుగా నేను ఖర్చు అనేది ఎక్కువగా పెడతానన్నమాట. ఓకేనా? ఇలా మనం స్టిచ్చింగ్ చేసేయాలి. చంక భాగం నేను సెంటర్ నుంచి ఎక్కిస్తానండి. ఏదైనా చెయ్యి ఎక్కువ వచ్చినా బాడీ ఎక్కువ వచ్చినా మనం అక్కడ జాయింట్ చేసుకోవచ్చని నేను ఇలా ఎక్కిస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి ఎక్కించి దాన్ని గుంజి దీన్ని గుంజి ముడతలు వచ్చేటట్టు చేస్తారు. సెంటర్ నుంచి ఎక్కించుకుంటే ఎప్పుడైనా నీట్గా వస్తుంది. ఓకేనా? ఇక హ్యాండ్ లూజ్ చూసుకొని హ్యాండ్ లూజ్ ప్రకారం మనం ఈ లూజ్ అనేది వేసుకొని చక్కగా ఇది చేతి పని లేకుండా కుట్టు వేస్తున్నాను ఇలా. ఇప్పుడు ఇది చూడండి, చక్కగా నేను ఇలా పెట్టేసి చాలా ఈజీగా నేను 10 చేతులు లూజ్ పెట్టాను. చంక వచ్చేసి 14 చెయ్యి పెట్టేశాను చంక లూజు. ఇక నడుము లూజు మనం 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, దాని ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఒక పాదం మందం ఖర్చు మీద మళ్ళీ మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవటమే. ఇలా చేసేసి ఎక్స్ట్రా పీస్ని సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అటు కూడా ఇలాగే. దెబ్బకి మనకు వచ్చేస్తుంది 28 నడుము కావాలంటే 28, ఒకవేళ 29 కావాలంటే ఖర్చు కొంచెం తక్కువగా పట్టండి. ఇక లూజ్ మనకు ఖర్చు ఉంది కదా, 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను కదా నేను, దాని ప్రకారం మీరు పెట్టేసుకోండి. ఓకేనా? అలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది, చాలా సమానంగా కూడా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా చేయి లూజ్ దీన్ని బట్టి పెట్టాలండి మనం కొంచెం టైట్గా. ఇలా ప్లస్ గుర్తు కూడా వేసుకుంటూ రావచ్చు చక్కగా. మనకి ఈ సైడ్లు కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో. మీరు చేసే కటింగ్ ఏమవుతుందంటే ఎగుడు దిగుడు అవుతుంది. ఆ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడము, చెయ్యి ఎక్కువ రావడము అలా వస్తుంది. కానీ మన కటింగ్ అలా ఉండదు, చాలా పర్ఫెక్ట్గా చూడండి, ఎంత గింత కూడా తేడా లేకుండా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు సైడ్లు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసేసి ఇప్పుడు మనం కొలుచుకోవాలి. కొలుచుకుంటే మనకు అర్థమవుతుంది కదా ఎంత వచ్చింది ఏంటి అనేది. కరెక్ట్గా 28 వచ్చింది. కరెక్ట్గా 28 ఇప్పుడు మీకు కలిసి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇక చూడండి, మీరు మీ కళ్ళ ముందే కుట్టాను కదా నేను, చూడండి ఇప్పుడే మీకే అర్థమవుతుంది. కరెక్ట్గా 20 ఇంకో ఇక్కడికి ఉక్సులు పట్టీల దాకా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది, ఇంకొక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇక ఇది షింక్ అయినా కూడా మనకు సరిపోతుంది. ఈ నెక్ కట్ చేసి కుట్టు వేసిన తర్వాత మళ్ళీ మీకు ఫినిషింగ్ చూపిస్తాను. చూడండి ఎంత కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చిందో మీరే చూడండి. నేను హైరైన్ కూడా చేయలేదు, ఎలా అంటే అలా కూర్చుంటుంది బ్లౌజు. ఈ షేప్ కూడా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది మనకి. ముందు షేప్ కూడా ఇలా అంటే ఇలా నిలబడిపోతుంది. లోన ఫినిషింగ్ కూడా చూడండి ఎలా వచ్చిందో. ఇలా మనం ఏంటి అంటే మన దగ్గర కటింగ్ తీసుకుంటే చంకలు కొలుచుకోవడం, చేతులు ఇవన్నీ కాదు, పర్ఫెక్ట్ కొలత వచ్చేస్తుంది మనకు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో ఎలా ఉందో. మీకు ఈ యొక్క ప్రోడక్ట్ కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ ఫోన్ చేసి కానీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. డీటెయిల్స్ మా పిల్లలు చెప్తారు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చూడండి. ఈరోజు చూడండి ఒక 15 నిమిషాల లోపే నేను బ్లౌజ్ కుట్టాను. 15 నిమిషాలంటే ఒక బ్లౌజ్ 15 నిమిషాలంటే మనం రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టుకోవచ్చో ఒకసారి ఆలోచించుకోండి.